హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. దానికి కావాల్సింది ఇక్కడ టమాటోస్, అలాగే వంకాయలు. ఇలా పెద్ద వంకాయలు అయితే బాగుంటుంది టమాటా పచ్చడి వంకాయతో. చూడండి, ఇలా రౌండ్గా అయితే కట్ చేశాను వంకాయల్ని. మీకు ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోండి. నేనైతే పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా రౌండ్గా అయితే కట్ చేశాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేశాను. ఇవి ఆయిల్లో కొద్దిగా ఫ్రై కాగానే ఒక 20 దాకా ఎండుమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. వంకాయలు ఇలా పెద్ద సైజులో ఉన్నప్పుడు మనం కర్రీ కంటే ఈ విధంగా వంకాయ టమాటా పచ్చడి చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి చక్కగా తినేసేయచ్చు. చూడండి, ఇక్కడ పల్లీలు వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 20 దాకా ఎండుమిర్చిని అయితే వేసుకున్నాను. ఒక 20 వేసుకున్నానండి. అలాగే కొద్దిగా కారంని కూడా యాడ్ చేస్తాను. చూడండి, ఇవి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో మనం వంకాయలను అయితే ఫ్రై చేసేసుకుందాము. వంకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం టమాటోల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం చల్లారిన తర్వాత ఇంతకుముందు మనము వేయించుకున్నాం కదా ఎండుమిర్చి, ధనియాలు, పల్లీలు, జీలకర్ర, అది ఒకసారి అయితే మనము గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆలోపు వంకాయలు కూడా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఇలా అయితే మగ్గించుకోండి. ఇప్పుడు కొద్దిగా ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేద్దాము. వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఇంకా కొద్దిగా మగ్గించుకుందాము. ఆలోపు వెల్లుల్లి కూడా మగ్గిపోతాయి వంకాయలతో. చూడండి, ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి వంకాయలని. ఇప్పుడు మనము వంకాయలు మగ్గేలోపు అదైతే గ్రైండ్ చేసి పెట్టేసుకుందాము. చల్లారాయి. చూడండి, ఆల్మోస్ట్ వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి, దాంట్లోనే వంకాయల్ని కూడా వేసేసి కచ్చా పచ్చగా అయితే ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పౌడర్ చేసుకున్నాం కదా ఎండుమిర్చి, అది అందులోనే మనము వంకాయలను అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం టమాటోస్ని కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇక్కడ టమాటోస్ వేసాను కదా. ఒకసారి కలుపుకుందాము. ఇందులోనే మనము కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం మనం కచ్చా పచ్చాగా వంకాయలను ఒక్కసారి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సరే, అంతా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఇక్కడే మనము పచ్చడికి సరిపోయేంత సాల్ట్, అలాగే కొద్దిగా కారంని అయితే వేస్తున్నానండి. కారం 1 స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని టమాటాలు, కొత్తిమీర ఇదంతా చక్కగా మగ్గే వరకు మగ్గించేసేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ అయితే సాల్ట్ని అయితే వేసాను. అలాగే 1 టీ స్పూన్ అంతా కారంని కూడా వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మంచిగా ఇవి వేగే వరకు వేయించేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఎండుమిర్చిని, అందులోనే ఇప్పుడు ఈ ఉడికిన టమాటాలు, కొత్తిమీరను కూడా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి రెడీ అవుతుంది. సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంటుంది.
మనము వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని అయినా దోశలోకి కానీ చపాతీ కాంబినేషన్ కూడా అదిరిపోతుందండి. ఇక్కడ పోపు రెడీ చేస్తున్నాను. ఒక 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకును కూడా వేసేసుకొని పోపు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసి కలుపుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే. సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి పోపు కూడా చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చడినంతా ఇందులో వేసేసుకోవాలండి. చూడండి కొంచెము కచ్చా పచ్చాగానే దంచుకోండి, అప్పుడే చాలా బాగుంటుంది వంకాయ టమాటా పచ్చడి. స్మూత్గా కంటే కొద్దిగా ఇలా రఫ్గా చేసుకుంటేనే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని అంతా ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఫాలో అవుతూ చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో, లుక్ కూడా అదిరిపోయింది కదా, టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉందండి. లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నా రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.